కేటీఎం. కేటీఎం ఫుల్ ఫామ్ ఏంటంటే క్రాఫ్ట్ ఫర్జియూజ్ ట్రంక్ అండ్ పోల్స్ మ్యాటిగోఫెన్. కేటీఎం ఫుల్ ఫామ్ పలకడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ కేటీఎం బైక్స్ యొక్క స్పీడ్ అలాగే మంచి లుక్స్ వల్ల మొత్తం ప్రపంచంలోనే కేటీఎం బైక్స్కి మంచి గుర్తింపు వచ్చింది. ఇండియాలో లాంచ్ అయిన తర్వాత కూడా చాలా మందికి ఫేవరెట్ బైక్ అయిపోయింది. ఈ బైక్స్ కేవలం ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకే సొంతం అని చెప్పలేము. ఈ బైక్స్ యొక్క ప్రైస్ అనేది యావరేజ్గా 2 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ బైక్స్ని కొనుక్కోవాలి అని అనుకునే బైక్ లవర్స్ ఈ బైక్స్ని కొనుక్కోగలరన్నమాట. ఈ కేటీఎం బైక్స్ అనేవి ఇండియన్ మార్కెట్లోకి 11 సంవత్సరాల ముందే వచ్చింది. 2012లోనే కేటీఎం బైక్స్ ఇండియాలోకి వచ్చాయి. ఇండియాకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఈ బైక్స్కి చాలా ఎక్కువ డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఈ వీడియోలో మనం కేటీఎం బైక్స్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. అసలు కేటీఎం బైక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎలా ఇంత సక్సెస్ఫుల్ అయ్యాయి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేటీఎం ఇండస్ట్రీస్ ఏజీని 1992లో స్థాపించారు, కానీ ఈ కంపెనీ మాత్రం 1934లోనే ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న కేటీఎం ఏజీ అనేది కేటీఎం గ్రూప్ యొక్క పేరెంట్ కంపెనీ అన్నమాట. 1934లో ఆస్ట్రియా దేశానికి సంబంధించిన ఒక ఇంజనీర్, అతని పేరు జోహాన్ హాన్స్ ట్రంక్ అండ్ పోల్స్. అతను ఆస్ట్రియా దేశంలో ఉన్న మ్యాటింగోఫెన్ అనే ప్రాంతంలో మోటార్ సైకిల్స్ని అలాగే స్పోర్ట్స్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు. ఇతని కంపెనీ అనేది మొత్తం యూరోప్లోనే ఒక మంచి కంపెనీగా ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత 1937లో ఇతను డీకేడబ్ల్యూ కంపెనీ వాళ్ళ మోటార్ సైకిల్స్ అలాగే ఓపెల్ కంపెనీకి సంబంధించిన కార్స్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ సమయంలోనే అతని షాప్ పేరు అతను కేటీఎం అని పెడతాడు. ఇక్కడ నుండే కేటీఎం అని పేరు వస్తుంది. ఈ కేటీఎంలో నుంచి టీ అనేది అతని పేరులో నుంచే వచ్చిన ట్రంక్ అండ్ పోల్స్, ఎం అనేది అతను షాప్ పెట్టిన ప్రాంతం పేరు మ్యాటిగోఫెన్. ఇలా ఆ షాప్కి కేటీఎం అని పేరు పెడతాడు, కానీ ఆ షాప్ అనేది అప్పటికి అన్రిజిస్టర్డ్గానే ఉంటుంది, రిజిస్టర్డ్ అయి ఉండలేదన్నమాట. దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ మొదలవుతుంది, 2వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. దాంతో అతను ఆర్మీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఇంటిని నడపడానికి అతని భార్య ఆ షాప్ని చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే వరల్డ్ వార్ ముగుస్తుందో, వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత రిపేర్ పనులన్నీ కూడా పడిపోతాయి. దాంతో అతను సొంతంగా మోటార్ సైకిల్స్ని తయారు చేయాలి అని ఆలోచిస్తాడు. 1951లో ఫస్ట్ మోటార్ సైకిల్ R100 ప్రోటోటైప్ని తయారు చేస్తాడు. ఈ మోటార్ సైకిల్లో ఫిక్టెల్ అలాగే సాక్స్ వాళ్ళు తయారు చేసిన ఒక రోటాక్స్ ఇంజన్ని పెడతాడు. మిగతా మోటార్ సైకిల్కి సంబంధించిన ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇతని షాప్లోనే తయారు చేస్తాడు. ఈ మోటార్ సైకిల్ని తయారు చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు మొత్తం మోటార్ సైకిల్స్ గురించి పూర్తిగా తెలుసుకొని 1953లో మోటార్ సైకిల్స్కి సంబంధించిన ప్రొడక్షన్ని కూడా స్టార్ట్ చేస్తాడు. అతను ప్రొడక్షన్ని స్టార్ట్ చేసిన సమయంలో అతని కంపెనీలో కేవలం 20 ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ 20 మంది ఎంప్లాయీస్తోనే అతను కంపెనీలో రోజుకి 3 కొత్త బైక్స్ని తయారు చేసేవాడు. కానీ అప్పటి వరకు కూడా ఈ కంపెనీ అనేది రిజిస్టర్డ్ అవ్వలేదు, అన్రిజిస్టర్డ్ కంపెనీగానే ఉండేది. కానీ 1953లో ఎర్నెస్ట్ క్రాన్రిఫ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఇతని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాడు. దాని తర్వాత ఈ కంపెనీని కేటీఎం పేరుతో రిజిస్టర్ చేస్తారు. కంపెనీ రిజిస్టర్డ్ అయిన తర్వాత 1954లో ఈ కంపెనీ వాళ్ళు కేటీఎం R125 టూరిస్ట్ పేరుతో ఒక బైక్ని లాంచ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ 1955లో కేటీఎం స్కూటర్స్ని కూడా లాంచ్ చేస్తారు. అదే సమయంలో ఆస్ట్రియా దేశానికి సంబంధించిన ఒక నేషనల్ రేస్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. ఈ బైక్ని ఈ రేస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ బైక్ అనేది చాలా ఈజీగా ఈ రేస్ని గెలుస్తుంది. దాంతో ఈ కంపెనీ వాళ్ళకు చాలా గౌరవం దక్కుతుంది. ఈ కేటీఎం బైక్స్కి చాలా గుర్తింపు వస్తుంది. 1957లో కేటీఎం యొక్క ఫస్ట్ స్పోర్ట్ బైక్ కేటీఎం 125 ట్రోఫీ పేరుతోని లాంచ్ చేస్తారు. దాంతోపాటు కేటీఎం సైకిల్స్ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. అంతా బాగుంది అనుకున్న సమయంలోనే ఈ కంపెనీకి దరిద్రం స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి ఎర్నెస్ట్ క్రాన్రిఫ్ 1980లో చనిపోతాడు. అతను చనిపోయిన 2 ఇయర్స్ తర్వాత కేటీఎం కంపెనీ యొక్క ఓనర్ జోహాన్ ట్రంక్ అండ్ పోల్స్ హార్ట్ అటాక్ తో చనిపోతాడు. దాంతో కంపెనీలో చాలా ప్రొడక్షన్ పనులు ఆగిపోతాయి. కంపెనీ చాలా నష్టాల్లో పడిపోతుంది. అతను చనిపోయిన తర్వాత అతని కొడుకు ఎరిచ్ ట్రంక్ అండ్ పోల్స్ కంపెనీ బాధ్యతలను తీసుకుంటాడు. కంపెనీకి ఒక కొత్త దారిని చూపిస్తాడు. దాంతో కంపెనీ చాలా ఎదుగుతుంది. 1971లో ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళ సంఖ్య
400కు చేరుకుంటుంది. 400 మంది ఎంప్లాయీస్ ఈ కంపెనీలో పనిచేస్తారు. ఇలా ఈ కంపెనీని స్థాపించిన 40 సంవత్సరాల తర్వాత 42 వివిధ రకాల మోటార్ సైకిల్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. 1980 సమయంలో ఈ మోటార్ సైకిల్స్ తో పాటు కంపెనీ వాళ్ళు రేడియేటర్స్ ని అలాగే మోటార్స్ ని కూడా తయారు చేసేవాళ్ళు. కేటీఎం కంపెనీ ద్వారా తయారు చేయబడ్డ రేడియేటర్స్ అన్ని కూడా యూరోపియన్ కార్స్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి పంపించేవాళ్ళు. 1980 సమయంలో ఈ కంపెనీ యొక్క బిజినెస్ చాలా ముందుకు వెళ్ళింది. కానీ ఏవైతే ఈ కంపెనీ ద్వారా తయారు చేయబడే స్కూటర్స్ అలాగే మోటార్స్ ఉంటాయో వాటి యొక్క డిమాండ్ చాలా తగ్గిపోయింది. అందుకే 1988లో వీటిని తయారు చేసే ప్రొడక్షన్ పనులు ఆపేయాలి అని నిర్ణయించుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎన్రిచ్ ట్రంకెన్పోల్స్ కూడా చనిపోతాడు. దాంతో మెల్లమెల్లగా కంపెనీ మళ్ళీ నష్టాల్లో పడిపోతుంది. కంపెనీ మొత్తం అప్పుల్లో పడిపోతుంది. ఎవరైతే బ్యాంక్ వాళ్ళు ఈ కంపెనీకి అప్పుల్ని ఇచ్చారో ఆ బ్యాంక్స్ అందరూ కూడా ఈ కంపెనీ మేనేజ్మెంట్ తీసేసుకుంటారు. ఈ కంపెనీ మొత్తాన్ని కూడా బ్యాంక్ జప్తు చేసుకుంటుంది. 1990 సమయంలో ఈ బైక్స్ కి ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్స్ అని మంచి పేరు వస్తుంది. కానీ బ్యాంక్ వాళ్ళు జప్తు చేసుకున్న తర్వాత 1991లో ఈ కంపెనీని 4 ఎంటిటీస్ గా విడదీస్తారు. ఒకటి కేటీఎం స్పోర్ట్ మోటార్ సైకిల్ GmbH, ఇది మోటార్ సైకిల్స్ కి సంబంధించిన డివిజన్ అన్నమాట. ఇంకొకటి కేటీఎం ఫారెడ్ GmbH, ఇది బైసికిల్స్ కి సంబంధించిన డివిజన్. దాని తర్వాత కేటీఎం కూలర్ GmbH, ఇది రేడియేటర్స్ కి సంబంధించిన డివిజన్ అన్నమాట. దాని తర్వాత కేటీఎం వర్క్ జూబావ్ GmbH, ఇది టూలింగ్ డివిజన్. బ్యాంక్ ద్వారా క్రాస్ హోల్డింగ్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ యొక్క డాటర్ కేటీఎం మోటార్ హోల్డింగ్ GmbH ని కొనుక్కుంటుంది. దాని తర్వాత 1994లో కేటీఎం కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అలాగే క్రాస్ ఇండస్ట్రీస్ యొక్క ఓనర్ స్టీఫెన్ పియరర్ కేటీఎం డ్యూక్ సిరీస్ కి సంబంధించిన ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేస్తాడు. ఇవి ఆన్ రోడ్ బైక్స్ అన్నమాట. కేటీఎం కంపెనీ అనేది ఇండియాకి 2007లో వస్తుంది. బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు కేటీఎం వాళ్ళతో 2007లో పార్ట్నర్షిప్ తీసుకుంటారు. బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ BVలో 14.5% స్టేక్ ని కేటీఎం ద్వారా కొనుక్కుంటారు. దాంతో బజాజ్ వాళ్ళు కేటీఎం బ్రాండ్ ని ఇండియాలో లాంచ్ చేస్తారు. దాని తర్వాత 2008లో జనవరిలో బజాజ్ కంపెనీ వాళ్ళు కేటీఎం 125cc అలాగే 200cc బైక్స్ ని తయారు చేస్తున్నామని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన 4 సంవత్సరాల తర్వాత 2012లో జనవరి నెలలో డ్యూక్ 200 సిరీస్ ని లాంచ్ చేస్తారు. డ్యూక్ 200 బైక్ ని ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం డ్యూక్ సిరీస్ కి సంబంధించిన 5 మోడల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి 125 డ్యూక్, ఇంకొకటి 200, ఇంకొకటి 250, ఇంకొకటి 390, ఇంకొకటి 790. ఈ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 2015 ప్రకారం 1 బిలియన్ యూరోస్ అన్నమాట. బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళకు ప్రస్తుతం ఈ కంపెనీలో 50% వరకు షేర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కేటీఎం సక్సెస్ స్టోరీ. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.